ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభము, శాంతి, సమాధానం కలుగునుగాక. యేసయ్య నామంలో మీకు అందరికీ దీవించునుగాక. హల్లెలూయా. ఈరోజుని ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి దేనికి వచ్చారంటే మనందరినీ ప్రేమించడానికి వచ్చిన దేవాది దేవుడు. ఈ పరిశుద్ధ బైబిల్ లేఖనంలో ఓ మాట చూసుకుంటే యాకోబు పత్రిక 10:11 వచనం చదువుకుంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువలోని మనకు ప్రాణం పెట్టాడు. అతను దేవాది దేవుడు మన కొరకు, అందరి కొరకు అతను ప్రాణం పెట్టాడు. ఆయన ఒక ఆత్మైన నశించిపోకూడదు అని ఏం చేశాడంటే శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. నెల నెల మనం ఏం చేస్తున్నాం? ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటున్నాం. మనం ఎవరి పిల్లలం? ఆయన పిల్లలం. ఆయన మనకే తండ్రి. తండ్రిని ఘనపరిచే పిల్లల కింద ఉండాలి మనం. తండ్రిని సంతోషపెట్టే పిల్లల కింద ఉండాలి మనం. ఆయన్ని స్తుతించే పిల్లల కింద, బిడ్డల కింద మనం ఉండాలి. ఆయన నామాన్ని ఎక్కడైనా మనం చెప్పాలి, మనం సువార్త చెయ్యాలి. కానీ చేస్తాం లేదు. మనం ఆయన బిడ్డలుగా ఉండి ఆయనని మనం దూషించి పడుతున్నాం, మనం ఆయన అవమానం పడుతున్నాం. మనం ఇప్పుడు ఒక కుర్రవాడు ఉన్నాడు అనుకో, ఆ తండ్రి మాట బాగా ఇంటి ఏం చేస్తాడు? తండ్రి అయ్యి కొనేస్తాడు, ఇచ్చేస్తాడు, బాగా ఇచ్చేస్తాడు. పరలోక తండ్రి కాడ అంతే మనకి. ఆయన మన క్రియలు నచ్చాయనుకో ఏది అడిగినా ఇచ్చేస్తాడు. క్రియలు బాగోపోతే తండ్రే కొనలేనప్పుడు దేవాది దేవుడు క్రియలు బాగోలేనప్పుడు ఎలాగిస్తాడు? ఆయన మనకంతికే మంచి కాపరి, మంచి దేవుడు, మంచి కరుణామయుడు, మంచి పరిశుద్ధుడు మనకి. ఈ కొద్ది మాటలు దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్.